ఎంతో వందనాలు తండ్రి. ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు, ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూరదర్శనంతో భారంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. ఈ సమయంలో ఈ వేదిక మీద ఈ జూమ్ ఫోరంలో అటెండ్ కావాలని, పార్టిసిపేట్ చేయాలని తండ్రి ఎంతో ఆసక్తితో వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వారి సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, ప్రకటనంతో కూడిన మర్మాలు మేము అర్థం చేసుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో తండ్రి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట తండ్రి ప్రకటనంతో కూడిన మర్మాలు మా ఆత్మిక కనుదృష్టిని విప్పి అర్థం చేసుకునేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మనము కొంచెం మంది ఉన్నామని నిరాశపడే అవసరం లేదు. దేవుడు క్వాంటిటీని చూడడు, క్వాలిటీని చూస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరుగురమే ఉన్నాము, కానీ ఆసక్తితో మనం ముందుకు వెళ్దాం. ఆల్రెడీ 13వ అధ్యాయంతో కూడిన అనేక విషయాలు మనం ప్రకటన గ్రంథంలో చూసి ఉన్నాం. ఆ 13వ అధ్యాయానికి నేను వచ్చే ముందు ఇంకొకసారి ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటి? వేరే అన్ని పరిచర్యలు ముఖ్యమైన పరిచర్యలే. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, అలాగే స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ ముఖ్యమైన పరిచర్యలే. కానీ ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు, ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆయనలో ఉన్న మంచి విషయాలు బట్టి మనం ఆరాధించడం మనము నేర్చుకోవాలి. జస్ట్ దీవెనలు బట్టే కాదు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా సరే ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుళ్ళలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నారు. అయితే ఇప్పుడే మనం చదువుకున్నాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వస్తున్నది. ఆ కళ ఏంటో కూడా ఆయన మర్చిపోతున్నాడు. అక్కడున్న జ్ఞానులను పిలిపించి నేను ఏ కళ కన్నానో అది మీరు చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని చంపి వేసేస్తాము అన్నప్పుడు దానియేలు ఆయన స్నేహితులు కలిసిమెలిసి ప్రార్థనాపూర్వకంగా కనపెట్టినప్పుడు దేవుడు నెబుకద్నెజర్ రాజు ఏ కళ కన్నాడో అది చూపించడమే కాదు, ఆ కళ అర్థం కూడా చక్కగా అర్థం చేసుకునేటట్లు కృప చూపించారు. అందుకే దానియేలు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమనంటే ప్రభువా నువ్వు మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నావు. సో మనం కూడా ప్రకటన గ్రంథం ధ్యానించే సమయంలో ప్రభువా నువ్వు మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నావు, రాబోయే దినంలో ఏం జరగబోతుందో అది చూయించే దేవుడై ఉన్నావు అని ఆ ఆసక్తితో, ఆ నిర్ణయంతో, ఆ స్వభావంతో మనం ముందుకు సాగాలి. అయితే ఎప్పుడులక్కనే ఇంట్రొడక్షన్తో కూడిన ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఏ గ్రాఫ్ అన్నా మనం తయారు చేయాలంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ మనకి అవసరం. అలాగే ప్రకటన గ్రంథంకి ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఏంటి అని అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. దాన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగిస్తాం. యోహాను నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. ఏమి ఆల్రెడీ యోహాన్ చూసి ఉన్నాడో అదంతా కూడా మనము ఫస్ట్ చాప్టర్ అని అంటాం. ఎందుకంటే అప్పటికే సువార్త బోధించబడటం స్టార్ట్ అయింది, రక్షణ ప్రణాళిక పూర్తవటం కూడా యోహాన్ చూశాడు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ మరణం పొందే సమయంలో ఏ శిష్యుడు పక్కన ఉన్నాడు? శిల్వ పక్కన గివ్ మీ ఆన్సర్. యోహానే ఉన్నాడు. అందుకే
తల్లిని చూసుకునే బాధ్యత కూడా ప్రభువారు, మరియమ్మని చూసుకునే బాధ్యత కూడా యోహాన్కి అప్పచెప్తున్నారు. సో యోహాను రక్షణ ప్రణాళిక పూర్తి అవటం, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన మాట సమాప్తమైన అనే మాట వినటం అంతా కూడా దానికి సాక్షి అయి ఉన్నాడు. ఇంకా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే సంఘం జన్మించిన దినం, దానికి కూడా ఆయన సాక్షి అయి ఉన్నాడు. సువార్త బోధింపబడటం స్టార్ట్ అయింది పెంతెకోస్తు దినం నుంచి. అనేక ఆత్మలు రక్షింపబడుతున్నాయి. ఇంకా సాతానుడు కంగారు పడి అపోస్తులని నానా శ్రమలకి గురి చేస్తుంటే, అపోస్తులు ఎక్కడున్నా సరే వాళ్ళు నమ్మకంగా సువార్త బోధిస్తున్నారు. శ్రమలకు కూడా గురి అయ్యారు. మనం నమ్మకమైన పరిచర్య చేస్తే శ్రమలకి గురి అవుతాం. ఇది కూడా మనకందరు కూడా క్రైస్తవులంగా ఈ సత్యం మనకు తెలిసి ఉండాలి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, దావీదు గోలియాతో యుద్ధం చేయడానికి వెళ్ళే సమయంలో ఇంకా సౌలుకి దావీదు అంటే ఇచ్చ పుట్టలేదు. దావీదు పట్ల కంగారు ఉంది. ఏమని అంటున్నాడంటే, నువ్వు చిన్నవాడివి, అజాన్ బావుడితో నువ్వు ఎలాగ యుద్ధం చేస్తావు అన్నప్పుడు దావీదు పలికిన సాక్ష్యం మనం మర్చిపోకూడదు. నేను గొర్రెల కాపరి అయి ఉన్నప్పుడు ఏ మృగమన్నా వచ్చి నా గొర్రెని తీసుకొని వెళ్ళే సమయంలో, నోట్లో పట్టుకొని తీసుకొని వెళ్ళే సమయంలో నేను దాన్ని ఎంటాడి నా గొర్రెని దాని నోటి నుంచి లాగినప్పుడు, ఆ మృగం నా మీద దుంకినప్పుడు అక్కడ నేను ఆపుతున్నాను. దాని తర్వాత దావీదు ఏం చేశాడు, దాని దవడని పట్టి చింపేశాడు, అదంతా కూడా వేరే సంగతి. కానీ ఆ మృగము దావీదు మీద ఎప్పుడు దుంకుతుంది? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దావీదు చేతులు కట్టుకొని నా గొర్రెని ఈ మృగం తీసుకొని వెళ్ళని, ఈ సింహం తీసుకొని పోని, ఈ పులి తీసుకొని పోని, ఎలుగుబండి తీసుకొని పోని అని చేతులు కట్టుకొని ఉంటే దావీదు ఏ ఆపద కన్నా గురి అవుతాడా? గివ్ మీ ఎన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని. లేదు పాస్టర్ గారు. లేదు. కానీ ఎప్పుడు ఆయన గొర్రెని రక్షిస్తాడో ఆ సింహం నోటి నుంచి, అప్పుడు ఆ సింహం ఆయన మీద దుంకుతుంది. సో మనం కూడా ఎప్పుడు నమ్మకమైన పరిచర్య చేస్తామో సాతాను శ్రమలకి మనం గురి అవుతాం. అపోస్తులు ఎందుకు శ్రమలకి గురి అవుతున్నారు? ఎందుకంటే ఆత్మలను రక్షిస్తున్నారు. మృగం నోటి నుంచి ఆత్మలను కాపాడుతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా మనం చూసాం, యోహాను కూడా శ్రమలకి గురి అయి పాత్మోస్ అనే ద్వీపంలో ఇప్పుడు చెరలో ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువారు ఆయన కనిపించి దర్శనం చూపించటము స్టార్ట్ చేశారు. సో ఇదంతా కూడా మనము మొదటి అధ్యాయంలో చూసాం. 2-3 అధ్యాయాలను మనం ప్రజెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడిన మాటలని మనం ఈ యుగంతో కూడిన మాటలని అంటాం. అది 2000 సంవత్సరాల క్రితం పలికేబడిన మాటలు అయి ఉన్నా సరే ఈ యుగం అని ఎందుకు అంటామంటే, చందు బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు చూడండి, ప్రజెంట్ అనే మాట మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఈ యుగం అని మనం ఎందుకు అంటామంటే, ఆ 7 సంఘాలు ఉన్న విషయాలు, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలు ఇప్పుడు కూడా 2025లో మనం తీసుకుంటే ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ విషయాలే మనకు అనిపిస్తాయి, ఆ సమస్యలే మనకు అనిపిస్తాయి. సో ఆ సమస్యలకి ప్రభువారు పలికిన సొల్యూషన్స్, ప్రభువారు ఆ సమస్యలకి పలికిన సొల్యూషన్స్ ఏంటో అది ఈ దినం కూడా మనకి వర్తిస్తుంది. సో అందుకే మనము 2-3 అధ్యాయాలని ప్రజెంట్ అని అంటాం. నెక్స్ట్ 4-5 అధ్యాయంని మనం పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం, ఆర్ ప్రిపరేషన్ అని కూడా అంటాం. ఎందుకు? యోహాన్ భయంకరమైన దర్శనములు చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టి వాళ్ళని చంపివేయుట. అటువంటి దర్శనములు ఆయన జీర్ణం చేసుకోవాలి అని అంటే ఆయన ఆయన మానసికంగా ఆత్మికంగా బలపరచబడాలి. ఆయన విశ్వాసం ఇంకా స్థిరపరచబడాలి. అందుకు దేవుడు సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు ఆయనకి చూపిస్తున్నాడు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉందనే సత్యంకి గుర్తు. సో ఆ దర్శనం చూపించి యోహాన్ని మానసికంగా ఆత్మికంగా దేవుడు ఎలాగ బలపరుస్తున్నారు అని అంటే, యోహాను, నువ్వు భయంకరమైన దర్శనములు చూసినప్పుడు నువ్వు దిగులు పడకు. తాత్కాలికంగా ఈ అపవిత్రమైన వాళ్ళు, దుష్టులు ఈ లోకంని పరిపాలిస్తూ ఉండొచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యము నీతిమంతులదే అనే సత్యము నాటుటకు, ముద్రించుటకు దేవుడు ఈ దర్శనము చూపించారు. అయితే చందు బ్రదర్, యూ క్యాన్ షో ఆల్ ఆఫ్ అస్ నౌ అట్ దిస్ టైమ్. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే, ఏ ఆపరేషన్ జరిగే ముందు, ఏ ఆపరేషన్ అన్నా, మైనర్ అన్నా మేజర్ అన్నా, డాక్టర్స్ జాగ్రత్తలు పాటిస్తారా, పాటించరా?
ఈ పేషెంట్ ఫిట్ ఫర్ ఆపరేషన్ అనే విషయం బట్టి జాగ్రత్తలు పాటిస్తారా, పాటించరా? ఎస్ పాస్టర్. చెప్పండమ్మా. పాటిస్తారు పాస్టర్. పాటిస్తారు. దేబరా సిస్టర్ హ్యాస్ గివెన్ అన్ ఆన్సర్. అమ్మా కొంచెం వాల్యూమ్ కూడా, ఆడియో వాల్యూమ్ కూడా పెంచుకోండి అమ్మా, కొంచెం సౌండ్ సరిగా రావట్లేదు. అయితే అలాగే ఆపరేషన్ అవబోతుంది, భయంకరమైన దర్శనంలో యోహాను చూడబోతున్నారు. సో దేవుడు మానసికంగా ఒక పేషెంట్ ఆపరేషన్ ముందు ఎలాగ సిద్ధపరచబడతాడో అలాగా మానసికంగా ఆత్మికంగా యోహాన్ని సిద్ధపరుస్తున్నారు. అయితే 14వ అధ్యాయంకి నేను వచ్చే ముందు ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలి. ఆపరేషన్తో కూడిన మాటలే. ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే పేషెంట్ ఇంటికి పంపించేస్తారా, లేకపోతే పోస్ట్ ఆపరేషన్ రికవరీ ఫేజ్ అనేది ఉంటుందా? రికవరీ ఫేజ్ కూడా ఉంటుంది. సో మిమ్మల్ని నేను మానసికంగా సిద్ధపరుస్తున్నాను. 14వ అధ్యాయంలో కూడిన విషయాలు నేను బయలుపరిచే ముందు మిమ్మల్ని నేను మానసికంగా సిద్ధపరుస్తున్నాను. ఓకే, సో 4-5 అధ్యాయాల్లో మనం చూస్తే మానసికంగా ఆత్మికంగా దేవుడు యోహాన్ని సిద్ధపరుస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి శ్రమకాలంతో కూడిన దర్శనంలో మనము ధ్యానిస్తూ వచ్చాం. 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, అదంతా కూడా మనం చూసాం. 13వ అధ్యాయంలో అపవిత్ర త్రిత్వం, ఈ లోకంని పరిపాలించుట మనము చూసాం. అపవిత్ర త్రిత్వము అని అంటే సాతాను, అలాగే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఎలాగా సాతానుడు సూచించబడుతున్నాడు లేఖనంలో 7 తలల ఘటాసర్పం వలె, ఎలాగా క్రీస్తు విరోధి సూచింపబడుతున్నాడు లేఖనంలో ఒక మృగము, సముద్రం నుంచి వచ్చే మృగం వలె సూచించబడుతున్నాడు. అలాగే అబద్ధ ప్రవక్త ఎలాగా సూచించబడుతున్నాడు, ఒక మృగము, భూమి నుంచి వచ్చే మృగంగా సూచించబడుతున్నాడు. ఇదంతా కూడా మనం చూసేసాము. 13వ అధ్యాయం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక్క స్లైడ్ 13వ అధ్యాయంతో కూడింది నేను చూపించేసి నేను ముందుకు వెళ్తాను. నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వచ్చు ఈ క్వశ్చన్కి. ఆ విగ్రహం, క్రీస్తు విరోధి విగ్రహం కూడా మాట్లాడేటట్టు అబద్ధ ప్రవక్త చేస్తాడు. ఆయన చేసే అనేక అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే క్రీస్తు విరోధి విగ్రహంని కూడా మాట్లాడేటట్లు చేస్తాడు. అట్లా మాట్లాడించి ఏం రుజువుపరుస్తున్నాడు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త? ఒక విగ్రహం మాట్లాడేటట్లు చేసి ఏం రుజువుపరుస్తున్నాడు? నేనే నిజమైన క్రీస్తును అని అనడానికి రుజువుపరుస్తున్నా. అదొకటేనా? పోయిన వారం నేను ఇంకోటి పంచుకున్నాను. ఎనీ ఆఫ్ యూ రిమెంబర్? బైబిల్కి విరోధంగా కొన్ని మాటలు రుజువుపరచబడాలని బైబిల్ ఏం రాయబడి ఉన్నది, లేఖనంలో ఏం రాయబడి ఉన్నది? 115వ కీర్తన ఒకసారి చదవండి అమ్మా, 2వ వచనం నుంచి. ఈ లోకంలో ఉన్న ప్రజలు మూర్ఖత్వం చూపిస్తారు విగ్రహాలని పూజించి. ఎందుకంటే విగ్రహాలకి కళ్ళు ఉంటాయి కానీ చూడవు, ముక్కు ఉంటాయి కానీ వాసన చూడవు, నోరు ఉంటాయి కానీ మాట్లాడవు, చెవు ఉన్నా సరే వినవు. ఆ విగ్రహాలను పూజిస్తున్నారు నిజమైన దేవునికి కాకుండా. వాళ్ళ వెర్రితనం చూపిస్తున్నారని లేఖనం రాస్తున్నది, ఆ లేఖనంలో రాయబడి ఉన్నది. ఆ మాటలని గేలి చేయుటకు, ఆ మాటలని అవమానపరచుటకు క్రీస్తు విరోధి విగ్రహం మాట్లాడేటట్లు అబద్ధ ప్రవక్త చేస్తున్నాడు. ఆ 115వ కీర్తన కూడా చదువుదామమ్మా, 2వ వచనం నుంచి. ఓకే పాస్టర్. వారి దేవుడు ఏడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి అని అవి మనుష్యుల చేతుల పనులు. వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువాడును. చాలు. సో ఈ వాక్య భాగం, బైబిల్ పరిశుద్ధమైన లేఖనం, ఈ పరిశుద్ధమైన లేఖనంని అవమానపరచాలని, దానికి విరోధంగా ఏదో పని చేసి బైబిల్ని అందరు ప్రజలు చిన్న చూడాలని, విగ్రహం మాట్లాడేటట్లు, వినేటట్లు, ఇంకా కళ్ళు అంతా కూడా చూసేటట్లు ఏం చేస్తున్నాడు అబద్ధ ప్రవక్త? క్రీస్తు విరోధి విగ్రహం మాట్లాడేటట్లు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను మీతో పంచుకోవాలి. ఇప్పుడు ఆ స్లైడ్కి మనం వెళ్దాము. దాని తర్వాత మనం 13వ అధ్యాయము ముగించేసినట్టు. క్రీస్తు విరోధి ఎందుకు అబద్ధ ప్రవక్త చేత, అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి వైపున ఎందుకు ప్రజలని ఆ మైక్రోచిప్
వేయించుటకు బలవంతం చేస్తాడు. అది నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. 2 కారణాలు. ఒకటి ఏంటంటే శ్రమకాలంలో భయంకరమైన కరువు ఉంటుంది, ఫుడ్ షార్టేజ్ ఉంటుంది. మేము దేశం నాయకులము, ప్రపంచం నాయకులము అని క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ప్రకటిస్తూ ఏమని అంటారు, మీ సమస్యలకి మేము పరిష్కారం ఏంటో చూపించాలి, మేము ఫుడ్ రేషనింగ్ చేయాలి, ఎందుకంటే ఫుడ్ షార్టేజ్ ఉంది. సో మేము ఫుడ్ని రేషన్ చేయాలి, అందరికీ సమానంగా పంచిపెట్టాలి అంటే మా దగ్గర డేటాబేస్ ఉండాలి. ఏ కుటుంబంకి మేము ఎంత ఇస్తున్నాం, బియ్యం ఎంత ఇస్తున్నాం, గోధుమ మాకు తెలిసి ఉండాలి. కుటుంబం సైజ్ ఏంటో మాకు తెలిసి ఉండాలి. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, భార్య భర్త పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇదంతా కూడా మా దగ్గర డేటా ఉంటేనే మేము రేషన్ సరిగా చేయగలుగుతాము. ఆ డేటా మా దగ్గర ఉండాలి అని అంటే మీరు మైక్రోచిప్ వేసుకోవాలి. మీరు తీసుకునేటప్పుడు ఏ దుకాణంలో ఎంత గోధుమ అన్నా, ఎంత బియ్యం అన్నా మాకు వెంటనే తెలిసిపోతుంది. కరెక్ట్గా ఎంత ఇస్తున్నామా లేదా అనేది మేము మానిటర్ చేయాలి. మీరు మైక్రోచిప్ వేసుకోకుండా ఉంటే మేము భోజనం కూడా మీకు పెట్టలేం, ఆహారం కూడా మేము ఇవ్వలేం, ఆహారం కూడా మీకు అమ్మేటట్లు మేము చేయలేం అని బలవంతం చేస్తారు అని నేను మీతో పోయిన వారం పంచుకున్నాను. అలాగే ఎక్కడన్నా మీరు చూడండి, ఏ స్కీమ్ అన్నా ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు మీరు తీసుకోండి అని ప్రజలని బలవంతం చేస్తే బహుశా ప్రజల మనసులో తిరుగుబాటు స్వభావము పుడుతుంది. కానీ ఇది మీ మంచి కొరకే అని చెప్తే ప్రజలు అంగీకరిస్తారు. ఇది మీ మంచి కొరకే, చూడండి మేము రేషనింగ్ చేస్తున్నాం ఫుడ్, మీ మేలు కొరకే మిమ్మల్ని మైక్రోచిప్ వేసుకోమంటున్నాం అని చెప్పినప్పుడు ప్రజలు తీసుకుంటారు, ఇంకా ఆ మైక్రోచిప్ వేయించుకుంటారు. ఇంకొక కారణం కూడా నేను మీతో పంచుకున్నాను. ఏమనంటే ఇప్పుడు మనము బయటికి వెళ్ళినప్పుడు పర్సులో ఎన్నో కార్డ్స్ తీసుకొని వెళ్తాం. ఏటీఎం కార్డ్ అని, ఆధార్ కార్డ్ అని, పాన్ కార్డ్ అని, డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ అని. ఇప్పుడు ఆ డేటా అంతా కూడా ఒక మైక్రోచిప్ లోపల ఉంటే ఆ డేటా పోగొట్టుకోవడానికి వీలుందా? ఇప్పుడు పర్సు పోగొట్టుకుంటే ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా మరి ఆ డూప్లికేట్స్ తయారు చేయాలంటే ఎంతో కృషితో కూడిన పని. కానీ అదే మైక్రోచిప్లో మన శరీరం లోపల ఉంటే ఈ డేటా అంతా కూడా సురక్షితంగా ఉంటుందా, లేకపోతే పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందా? చెప్పండి మీరే. సేఫ్గా ఉంటుంది. సో మీ మంచి కొరకే మేము చెప్తున్నాం అని బలవంతం చేస్తారు. ఇంకా బైబిల్కి విరోధంగా కూడా కొన్ని పనులు చేయాలి కదా వీళ్ళు, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూద్దాం. నేను మీతో పంచుకున్నానండి. ఏమనంటే మొదటి వరల్డ్ సూపర్ పవర్ ఐగుప్తు, అలాగే చివరి వరల్డ్ సూపర్ పవర్ క్రీస్తు విరోధి. ఇద్దరి మధ్యన కూడా కొన్ని పోలికలు ఉంటాయి. ఏమనంటే మోషే టైంలో ఉన్న ఫారో యూదులని హింసించాడు. అలాగే 7 సంవత్సరాల శ్రమకాలం రెండో భాగంలో క్రీస్తు విరోధి మన యూదులని బాగా హింసిస్తాడు. ఓకే, అదొక పోలిక. ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో దాసులకి ఒక మార్క్ ఇవ్వబడేది. ఐగుప్తు సమాజంలో దాసులు అని అంటే ఎలాగో గుర్తుపడతారు వీళ్ళు దాసులు అని. ఒక మార్క్ ఇవ్వబడుతుంది. అది కూడా ఆ మార్క్ కుడి చేయి మీద, అలాగే నొసటి మీద ఉండేది. అంటే చేయి మీద ఎందుకు ఆ మార్కు? ఆ దాసుడు ఏ పని చేసినా సరే చేయి వాడి ఆయన యజమాని మేలు కొరకే చేస్తున్నాడు అనే దానికి గుర్తు. అలాగే ఎందుకు నొసటి మీద? నొసటి వెనకాల ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది, ఆలోచించే శక్తి ఉంటుంది. ఆ దాసుడు ఏం ఆలోచించి చేసినా సరే యజమాని మేలు కొరకే చేయాలి అనే దానికి మార్క్ అక్కడ ఉండేది. సో దేవుడు కూడా ఇజ్రాయేలీని విమోచించిన తర్వాత, ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యే భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు నా దాసులై ఉన్నారు, నా సొత్తై ఉన్నారు, నేను మిమ్మల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించాను, ఇప్పుడు మీరు నా సొత్తు, నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు. నా ఆజ్ఞలని పాటించి మీరు ఆ ప్రవర్తన చూపిస్తారు చూడండి, విధేయతతో కూడిన ప్రవర్తన. దాన్ని బట్టి మీ చేతిలో కూడా, మీ నొసటి మీద కూడా నా ఆజ్ఞలు ముద్రింపబడి ఉన్నాయి. అలాగ మీరు భావించి నా పట్ల విధేయత చూపిస్తారు అని దేవుడు అంటున్నారు. ఒకసారి చూద్దామా చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్.
నిర్గమకాండం 13 అధ్యాయం 9 చదవడమ్మా. దేవుడు కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషను మాట్లాడుతున్నారు వాళ్ళని విమోచించిన తర్వాత. నిర్గమకాండం 13 అధ్యాయం 9 చూడండి. అక్కడ కూడా చెయ్యే ఉంటుంది, నొసటే ఉంటుంది. 13 అధ్యాయం 9 బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. చదవమ్మా దెబోరా. నిర్గమకాండం 13 యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. Hallelujah, praise the Lord. Chandu brother, you can show all of us now. చూడండి, క్రీస్తు విరోధి కూడా ఏం చేస్తున్నాడు, ఆర్ అబద్ధ ప్రవక్త ప్రజలని క్రీస్తు విరోధి వైపున ఏం చేయిస్తున్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో దేవుని ప్రజలు దేవుని సొత్తు అయి ఉన్నారు అనే దానికి రుజువు ఏంటి? దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు, పాటించుటకు ఆజ్ఞాపించాడు వాళ్ళని. ఇంకా దేవుడే వాడిన మాట ఏంటి? ఐగుప్తు దేశం నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి ఐగుప్తు ఆచారాలు వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ప్రభు వారు చెప్తున్నారు, నా ఆజ్ఞలను పాటించుట అది ఎటువంటిది అంటే మీ చేతిలో ముద్ర వేసుకున్నట్టు, మీ ఫోరెడ్ మీద ముద్ర వేసుకున్నట్టు. నా ఆజ్ఞలను మీరు పాటించుట ఎటువంటిది? సూచన రూపంగా చెప్పాలి అని అంటే, సింబాలిక్గా చెప్పాలి అని అంటే మీ చేతిలో ముద్ర వేసుకున్నట్టు, మీ అలాగే మీ నొసటి మీద ముద్ర వేసుకున్నట్టు. నా ఆజ్ఞలను పాటించుట అది గుర్తు చేస్తున్నది. నా ఆజ్ఞలను పాటించుట బట్టి మీరు నా దాసులై ఉన్నారు, నా సొత్తు అయి ఉన్నారు, నా విలువైన సొత్తు అయి ఉన్నారు అనేది. ఇప్పుడు ఎవరు అబద్ధ ప్రవక్త మాటలు విని ఈ నొసటి మీద ముద్ర వేసుకుంటున్నారు, అలాగే కుడి చేయి మీద ముద్ర వేసుకుంటున్నారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, వాళ్ళు క్రీస్తు విరోధి సొత్తు అని ఒప్పుకుంటున్నారా లేదా? గివ్ ఎన్ ఆన్సర్. ఒప్పుకుంటున్నారు. మేము క్రీస్తు విరోధి సొత్తు, క్రీస్తు విరోధిని మేము పూజిస్తాం. మరి అటువంటి వ్యక్తులు దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారా లేదా? అవుతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే మనము ఎప్పుడు దీనికి వస్తామో, మన పాత్రల తీర్పుకి వస్తామో జాగ్రత్తగా వినండి. ఆ పాత్రల తీర్పు అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఎవరెవరు ఈ ముద్ర వేసుకున్నారో వాళ్ళే దేవుని చేత భయంకరంగా శిక్షింపబడుతున్నారని మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చదువుకోబోతున్నాం. పాత్రల తీర్పు అన్నిటికంటే భయంకరమైన తీర్పు. ముద్రల తీర్పు కంటే భయంకరమైనది, బూరల తీర్పు కంటే భయంకరమైనది. ఎవరెవరు ఈ ముద్ర వేసుకున్నారో, ఎటువంటి దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతున్నారో మనం చూడబోతున్నాం. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు విరోధియే మా దేవుడు అని అంగీకరించి భౌతికంగా ఏం చేస్తున్నారు? ముద్ర వేసుకుంటున్నారు. ఎక్కడ? కుడి చేయి మీద, నొసటి మీద. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ విత్ ది ఓల్డ్ టెస్టమెంట్? నిర్గమకాండం 13వ అధ్యాయం 9 చూడండి. బైబిల్ ఎంత చక్కగా దేవుడు రాశాడు అని అంటే, ఒక వాక్య భాగం ఒక చోటలో ఉంటే ఇంకొక వాక్య భాగంతో మనం కనెక్ట్ చేసుకునేటట్లు దేవుడు అన్ని కూడా రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కుడి చెయ్యి నొసటి అనగానే వెంటనే నిర్గమకాండం 13వ అధ్యాయం 9 మనం కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏం చెప్తుంది మరి? ఈ మాట చెప్పి నేను 14వ అధ్యాయంకి వెళ్తాను. ఎవరు ఈ నొసటి మీద, కుడి చేయి మీద ముద్ర వేసుకుంటున్నారో వాళ్ళు ఏమని ఒప్పుకున్నట్టు? క్రీస్తు విరోధి ఏ మా దేవుడు అని. ఎలాగా? ఇశ్రాయేలీలు ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుడే మా దేవుడు, యెహోవా దేవుడే మా దేవుడు, ఆయన గురించే మేము జీవిస్తాం, ఆయన ఆజ్ఞలే మేము పాటిస్తామని ఎలాగా ఇశ్రాయేలీలు ఒప్పుకుంటున్నారో దేవుని సన్నిధిలో, అలాగే ఈ శ్రమకాలంలో ఎవరెవరు నొసటి మీద, చెయ్యి మీద ముద్ర వేసుకుంటున్నారో క్రీస్తు విరోధియే మా దేవుడు అని ఒప్పుకుంటున్నారు. పాత నిబంధనలో మనం చూసాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 9 ఏముంది? మీరు నా ఆజ్ఞలను పాటించినప్పుడు సూచన రూపంగా మీరు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఎలాగా చేతిలో ముద్ర వేసుకున్నారు, నొసటి మీద ముద్ర వేసుకున్నారు, ముద్ర వేసుకొని మేము ఐగుప్తు ఫారో దాసులమని మీరు ప్రవర్తించారు, ఐగుప్తు ఫారో దాసులమని మీరు ఎలాగ జీవించారో, ఇప్పుడు మీరు నా దాసు,
నా సొత్తు అని మీరు జీవించండి అని దేవుడు 13వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నారు. ఇంకొక మాట మీతో పంచుకోవాలండి. ఎక్కడన్నా మనం కూడా సేవకులంగా దేవుని దారిలో నడుచుకుంటున్నాం కాబట్టి ఆ కస్టమ్స్ ఆ వాతావరణం, ఏ వాతావరణంలో మనం ఉన్నామో, ఏ సమాజంలో మనం ఉన్నామో, ఆ సమాజం ఆచారాలు ఏంటో అవన్నీ కూడా తెలుసుకొని వాక్యం చెప్తే ప్రజలకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మిషనరీస్ భారతదేశంకి వచ్చినప్పుడు స్ట్రైట్ అవే సువార్త బోధించారా, లేకపోతే ఇక్కడ ఉన్న కస్టమ్స్ అవన్నీ కూడా అర్థం చేసుకొని సువార్త బోధించారా? మీరే చెప్పండి. అర్థం చేసుకొని బోధించారు. అప్పుడు వి కెన్ ఎస్టాబ్లిష్ అ బెటర్ ర్యాపో విత్ ద పీపుల్. అప్పుడు మనం బెటర్గా కనెక్ట్ అవుతాం. దేవుడే మనకి మాదిరి. ఎలాగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు చూడండి. మీరు ఐగుప్తులో చూశారు కదా, చేతిలో ముద్ర వేసుకోవటము, నొసటి మీద ముద్ర వేసుకోవటం దేనికి గుర్తు? దాసత్వంకి గుర్తు. సో ఇప్పుడు మీరు నా దాసులై ఉన్నారు. మీరు చేతిలో భౌతికంగా ముద్ర వేసుకుంటున్నారో, నొసటి మీద ముద్ర వేసుకుంటున్నారో అది వేరే సంగతి. కానీ నా ఆజ్ఞలను పాటిస్తే చేతిలో ముద్ర వేసుకున్నట్టు, నొసటి మీద ముద్ర వేసుకున్నట్టు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో యూజింగ్ దేర్ కస్టమ్స్ విచ్ దే ఆర్ అక్వైంటెడ్ విత్, గాడ్ ఈస్ కన్వేయింగ్ అ మెసేజ్ టు దెమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు కూడా ఏమంటాడు, నేను ఎవరితో అన్నా సువార్త చెప్పేటప్పుడు first I establish a common ground with him. Afterwards I speak the gospel. Reason ఏంటి? అప్పుడు I can better communicate the gospel. ఒకసారి తీయండి, 1 కొరింథీ 9వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండమ్మా. 1 కొరింథీ 9వ అధ్యాయం 22వ వచనం నుంచి పౌలు భక్తుడు వాడే పద్ధతి ఏంటి? సువార్త బోధించే సమయంలో స్ట్రైట్ అవే సువార్త చెప్తాడా, లేకపోతే ఫస్ట్ ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడా, ఒక సంబంధం అనేది కుదిరించుకుంటాడా ప్రజలతో మాట్లాడే ముందు? 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం 22వ వచనం నుంచి 22వ వచనం నుంచి, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరికీ మరియు అన్ని విధముల మంచి అయి ఉన్నాను. అయితే ఒక్కసారి 20వ వచనం నుంచి కూడా చదవడమా. యూదుల మధ్యన నేను యూదుడై ఉంటుంది, అన్యుల మధ్య నేను అన్యుడై ఉంటుంది, గ్రీక్ వాళ్ళ మధ్యన గ్రీక్ వాళ్ళ లెక్క నేను ఉన్నాను. ఒకసారి చదవమా. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. లుక్ అట్ ది అడాప్టబిలిటీ ఆఫ్ అపోజల్ పాల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మినిస్ట్రీ అంటే 3 ఉంటాయి. ఒకటి అవైలబిలిటీ, రెండవది అడాప్టబిలిటీ, మూడవది అకౌంటబిలిటీ. ఓకే, సో అవైలబిలిటీ, ప్రభా నీ సేవ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, అది అవైలబిలిటీ. దేవుడు వాడటం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ దేవుడు మనల్ని పంపిస్తున్నాడో అక్కడ అడాప్టబిలిటీ, వాళ్ళ కస్టమ్స్ ఏంటో అర్థం చేసుకోవాలి, వాళ్ళ భాష ఏంటో అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషను మనము మాట్లాడవచ్చు. ఇప్పుడు దేవుడు ఎలాగ మాట్లాడుతున్నారు విమోచించబడిన ఇజ్రాయేలీలతో, వాళ్ళకి అర్థమయ్యే భాషను మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారు? అరే మీరు చూశారు కదా ఐగుప్తులో దాసులు ఎలాగ ఉంటారో, చేతిలో ముద్ర వేసుకుంటారు, నొసటి మీద ముద్ర వేసుకుంటారు. అలాగే నా ఆజ్ఞలను పాటించినప్పుడు మీరు ముద్ర వేసుకున్నట్టు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దానికి కూడా విరోధంగా క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నారు? ఆ బైబిల్ వాక్య భాగంని కూడా దానికి విరోధంగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా దాసు, మేం చెప్పినట్టు వింటున్నారు, నొసటి మీద చేయి మీద ముద్ర వేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే బయోలాజికల్గా కూడా నేను మీతో పంచుకున్నాను. ఏమనంటే ఈ 2 పోర్షన్స్లోనే బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. వేరే ఎక్కడన్నా మైక్రోచిప్ పెడితే అది సరిగా పనిచేయదు. ఎందుకంటే వేరే బాడీ పార్ట్స్లో టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ మారుతూ ఉంటుంది, వేడి మారుతూ ఉంటుంది. కానీ
ఈ కుడి చేయి నొసటి మీద బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, అక్కడే మైక్రో చిప్ పనిచేస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, కోవిడ్-19 పాండమిక్ అప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేసినప్పుడు శరీరంలో ఏ భాగం మీద థర్మల్ స్క్రీన్ పెట్టేవారు? మీరే చెప్పండి, నాకు మీరే చెప్పాలి. రిస్ట్ మీద, ఫేస్ మీద, రైట్ హ్యాండ్ Forehead. ఫోర్హెడ్, రైట్ హ్యాండ్ Forehead. ఫోర్హెడ్ Right hand, మీదనే forehead. థర్మల్ స్క్రీన్ పెట్టేవారు, Thermal ఎందుకంటే screen. అక్కడే రియల్ బాడీ టెంపరేచర్ ఏంటో మనకి తెలుస్తుంది కాబట్టి. ఓకే, సో పరిపూర్ణంగా ఫుల్గా మనము 13వ అధ్యాయం ధ్యానించామండి. వీ హ్యావ్ టేకెన్ ఎ 360 పర్స్పెక్టివ్. ఇప్పుడు 14వ అధ్యాయంకి మనం వెళ్ళే ముందు నేనేం చెప్పాను, ప్రీ ఆపరేషన్ ప్రికాషన్స్ ఎలాగుంటాయో పోస్ట్ ఆపరేషన్ ప్రికాషన్స్ కూడా డాక్టర్స్ పాటిస్తారు. దాని తర్వాతనే పేషెంట్ని రిలీజ్ చేస్తారు. మరి చెప్తున్నాను, ఆపరేషన్ చేసే ముందు డాక్టర్లు ఏమేమి జాగ్రత్తలు పాటిస్తారో అలాగే ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే పేషెంట్ని డిశ్చార్జ్ చేయరు. ఫస్ట్ ఐసీయూ నుంచి నార్మల్ రూమ్ నుంచి తర్వాతనే ఇంటికి పంపిస్తారు. అంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ భయంకరమైన 13వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఎవరు పరిపాలిస్తున్నారు ఈ ప్రపంచంని? మంచోళ్ళ, దుష్టులా? దుష్టులు, భయంకరమైన దుష్టులు ప్రపంచంని ఊపేస్తున్నారు, ప్రపంచంని పరిపాలిస్తున్నారు, ప్రపంచం మీద అధికారం చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ దర్శనం చూసిన యోహాన్, ఆయన మానసిక పరిస్థితి ఎట్లుంటుంది అంటే, కోర్స్ ఆల్రెడీ దేవుడు ముందే బలపరిచారు, కానీ ఇది ఆపరేషన్ అయింది కదా. ఇప్పుడు భయంకరమైన దర్శనం చూశాడు 13వ అధ్యాయంలో. దుష్టులు లోకంని పరిపాలించిన వాళ్ళ అధికారంని చూపించుట, పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట. ఆ వాక్య భాగం కూడా చదువుకుందాం. 13వ అధ్యాయంలో 4-5 వచనాలు కూడా చదవమ్మా. పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుటకు ఈయనకు అధికారం ఇవ్వబడేను, క్రీస్తు విరోధికి. అది కూడా మనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4-5 వచనం నుంచి చదవమ్మా. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు? ఈ మృగముతో సాటి ఎవరు? దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. అయ్యో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఇప్పుడే. ఇటువంటి పరిస్థితులతో కూడిన దర్శనం యోహాన్ చూసిన తర్వాత ఎట్లుంటుంది ఆయన మానసిక పరిస్థితి? బిట్ షేకెన్ అప్ ఆర్ స్టేబుల్? షేకెన్ అప్. సో అందుకే 13వ అధ్యాయం తర్వాత 14వ అధ్యాయంలో ఉన్న మొదటి దర్శనం ఏంటో మనం చూడాలి. ఇది మనకు అర్థమైతే ఎటువంటి భయంకరమైన పరిస్థితులు 13వ అధ్యాయంలో వర్ణించబడినాయి అనేది మనకు అర్థమైనప్పుడు ఎందుకు 14వ అధ్యాయము ఈ దర్శనంతో స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఇంకా తేటగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా చెప్పేసి నేను 14వ అధ్యాయంతో కూడిన స్లైడ్స్ మీకు చూపిస్తాను. నేను మారుమనసు పొందే ముందు చాలా థ్రిల్లర్ నావెల్స్ చదివేవాడిని. దాని తర్వాత ప్రభుని అంగీకరించిన తర్వాత అది కూడా ఇచ్చిపెట్టేశాను. నా ఆనందం అంతా కూడా ప్రభులోనే ఉంది అని గ్రహించి ఆ థ్రిల్లర్ నావెల్స్ కూడా చదవటం ఇచ్చిపెట్టేశాను. కానీ ఈ థ్రిల్లర్ నావెల్స్ చదివేటప్పుడు మీరు కూడా చదివి ఉండొచ్చు, మధ్య భాగంలో హీరో గెలిచేటట్లు ఉంటుందా లేకపోతే హీరో ఓడిపోయేటట్లు ఉంటుందా? థ్రిల్లర్ నావెల్ మధ్య భాగంలో ఓడిపోయేటట్టు ఉంటుంది.
అప్పుడే కదా క్లైమాక్స్ సస్పెన్స్ పెరుగుతుంది, అప్పుడే మనం పేజెస్ తిప్పుతాం. ఉమ్, అప్పుడే పేజెస్ తిప్పుతూ పోతూ ఉంటాం. క్లైమాక్స్ టాప్కి వెళ్తూ ఉంటుంది, హీరో ఇబ్బందిలో ఉన్నట్టు. అయితే నేనేం చేసేవాడిని అని అంటే, మీరు ఆ పని చేశారేమో నాకు తెలియదు, థ్రిల్లర్ నావెల్ చదివేటప్పుడు బాబా ఇది ఏంట్రా బాబు ఈ సస్పెన్స్ అని చివరి పేజ్ చూసేసేవాడిని. చివరి పేజ్, అరే ఏమవుతుంది చివరిలో, అది నాకు కావాలి. అప్పుడు టెన్షన్ అంతా కూడా నాకు తగ్గిపోయేది. ఓకే, నేను చేసేవాడిని. ఐ యూస్ టు రీడ్ అలిస్టర్ మ్యాక్లిన్ నావెల్స్ అలాట్. అలిస్టర్ మ్యాక్లిన్ అంటే చాలా ఫేమస్ థ్రిల్లర్ నావెల్స్ రాసేవాడు అలిస్టర్ మ్యాక్లిన్. ఆయన రాసిన పుస్తకంలోనే కొన్ని మూవీస్ కూడా తయారు చేశారు. వేర్ ఈగిల్స్ డేర్, గన్స్ ఆఫ్ నెవరాన్, ఫోర్ స్టాండ్ ఫ్రమ్ నెవరాన్, ఇవన్నీ కూడా. దాని తర్వాత మారుమనసు పొందిన తర్వాత అది కూడా నేను చదవటము ఆపేశాను. కానీ ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్, I used to go to the last page to escape all the tension. ఇప్పుడు నేను మీతో పంచుకున్నాను ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే, ఇంట్రొడక్షన్లోనే, ఆరోహణంకి రెండో రాకడకి ఉన్న వ్యత్యాసాలు ఏంటో పంచుకున్నాను. నేను మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు, ఆరోహణం అప్పుడు ప్రభువు వారి పాదము భూమిని తాకుతుందా, లేకపోతే రెండో రాకడప్పుడే ఆయన పాదము భూమిని తాకుతుందా? చెప్పండి. ఆరోహణం అప్పుడు ప్రభువారు మధ్య ఆకాశం వరకు వస్తున్నారా, లేకపోతే కింద భూమి మీద కూడా వచ్చేస్తున్నారా? మధ్యాకాశం వరకు. మధ్య ఆకాశం వరకే. రెండో రాకడప్పుడే ఆయన పాదము భూమిని తాకుతుంది. ఏ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళాడో, ఒలివ కొండ మీద నుంచి, ఆ ఒలివ కొండ మీదే దిగి వస్తాడు. ఆయన పాదము ఆ కొండని తాకుతుంది. ఇదంతా కూడా నేను 14th చాప్టర్ ప్రిపరేషన్, మిమ్మల్ని మానసికంగా నేను సిద్ధపరుస్తున్నాను. సో దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 11-12 చదవండి. ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒలివ కొండ మీద నుంచి శిష్యులు అక్కడే నించొని ఆకాశం వైపు చూస్తున్నారు. ఒలివ కొండ మీద నించొని ఆకాశం వైపు చూస్తున్నారు, ఆరోహణమైన ప్రభు వైపే చూస్తున్నారు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆ శిష్యులతో పలికిన మాటలు ఏంటి? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11-12 చదవమ్మా. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11-12. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము వర్సెస్ 11-12. 11-12. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు ఎలాగ వెళ్ళాడో అలాగే వస్తాడు. ఒలివ కొండ మీద నుంచి వెళ్ళాడు అని అంటే ఒలివ కొండ మీదనే దిగి వస్తాడు. ఆయన పాదం వెళ్ళే ముందు ఒలివ కొండని తాకింది అని అంటే తిరిగి వచ్చేటప్పుడు మరి ఆయన పాదం ఒలివ కొండని తాకుతుంది. అది ఆల్ విత్ మీ. నేను ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను, అక్కడ ఒక శ్రేష్టత ఉంటుంది. ఒలివ కొండ మీద ప్రభు నేర్పించిన ప్రార్థన, మనమందరం కూడా పరలోక ప్రార్థన అని అంటాము. అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో రాయబడి ఉన్నది. ఇంకొక విచిత్రమైన విషయం ఏమనంటే, ఆ ఒలివ కొండ మీద ఒక చిన్న క్రాక్ కూడా కనిపిస్తుంది. అంటే ముందే అన్నమాట. ఇట్స్ అ ఫోర్ టేస్ట్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రభువారు వచ్చి దిగినప్పుడు ఒలివ కొండ ఇట్లా షేక్ అవుతుంది. ఓకే, సో అందుకే ముందే ఒక చిన్న క్రాక్ కూడా మనకి ఇప్పుడే కనిపిస్తుంది ఒలివ కొండ మీద. ఓకే, సో ఇదంతా కూడా మిమ్మల్ని మెంటల్గా నేను ట్యూనప్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ మీతో పంచుకున్నాను నా పద్ధతి ఏంటి, చివరి పేజ్కి వెళ్ళిపోవట. అలాగే యోహాన్ ఇప్పుడు బాగా టెన్షన్లో ఉన్నాడు, మానసికంగా బాగా షేకప్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరీ ప్రభువారు బలపరచాలి. సో ఏ దర్శనం చూపిస్తున్నారు ఒకసారి చూద్దామా? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. 14వ అధ్యాయాన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి? కొన్ని సీస్తో కూడిన వర్డ్స్ వాడి మనము 14వ అధ్యాయాన్ని అర్థం చేసుకుంటాం. మొదటిది కంఫర్ట్, రెండవది కంపౌండ్. కంపౌండ్ అంటే మోర్ దెన్ వన్, దట్ ఈస్ నోన్ యాజ్ కంపౌండ్. కాన్వర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. క్రష్ అంటే కంప్లీట్గా నలగొట్టుట.
4 మరి చెప్తున్నాను. కంఫర్ట్, కంపౌండ్, కాన్వర్స్ అండ్ క్రష్. కంఫర్ట్ అంటే ఓదార్చుట, బలపరచుట మానసికంగా. కంపౌండ్ అంటే ఎనీథింగ్ మోర్ దెన్ వన్ వీ కాల్ ఇట్ యాజ్ కంపౌండ్. అలాగే కాన్వర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, వ్యతిరేకమైన. అలాగే క్రష్ అంటే కంప్లీట్గా నలగొట్టుట. ఈ దినము 14వ అధ్యాయంది ఏమేమి మనకు సమయం ఉందో అది మనం కవర్ చేద్దాము. మొదటిగా మానసికంగా కంప్లీట్గా షేకప్ అయిపోయిన యోహాన్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, రికవరీ ఆఫ్టర్ సర్జరీ. రికవరీ ఆఫ్టర్ సర్జరీ ఇక్కడ చూడండి, పేషెంట్ వెంటనే డిశ్చార్జ్ అవ్వట్లేదు. మరి డాక్టర్ ఎంతో సమయం గడుపుతున్నాడు ఆ పేషెంట్తో. ఒక స్టేజ్కి తీసుకొని వచ్చిన తర్వాతనే డిశ్చార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మనం చూద్దాం 14వ అధ్యాయము. నెక్స్ట్ స్లైడ్. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్, కంఫర్ట్. ఏది వేల పరిపాలన ప్రారంభంలో జరుగుతుందో అది యాక్చువల్లీ 20వ అధ్యాయంతో కూడిన విషయాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ప్రభువారు వేల పరిపాలన స్థాపించుట, ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ యాక్చువల్గా ఏది 20వ అధ్యాయంలో మనకు కనిపించాలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 14వ అధ్యాయంలోనే దేవుడు చూపిస్తున్నాడు. ఇట్ ఈస్ లైక్ షోయింగ్ ద లాస్ట్ పేజ్ నౌ ఇట్ సెల్ఫ్. ఒకసారి చదువుదామా అమ్మా? 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివేటప్పుడు చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును నిలవబడి ఉండెను. హల్లెలూయా. ప్రభువారి పాదము ఆ కొండని తాకుతుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ an answer. Yes, sir. తాకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ పేజ్ ని చూపించేస్తున్నారు దేవుడు. ఇంకా చదవమ్మా. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. థ్యాంక్ యూ అమ్మా. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. 144,000 మంది. మనం ఏ అధ్యాయంలో చదివినప్పుడు వాళ్ళు ప్రభు కొరకు సేవ కొరకు ముద్రింపబడారండి? అధ్యాయం నంబర్ చెప్పండి. చందు బ్రదర్ ఒకటే చెప్తున్నారు పాపం. వేరే వాళ్ళు చెప్పండి ఏ అధ్యాయం? 144,000 మంది, 12,000 మంది ప్రతి గోత్రం నుంచి. ఏ అధ్యాయం మనం చదివినప్పుడు వాళ్ళు ముద్రింపబడారు, సేవ కొరకు ఎంపికబడారు? 7th చాప్టర్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. క్రీస్తు విరోధి ఇంకా ఈ లోకంని పరిపాలిస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నించొని ఉండేటప్పుడు వీళ్ళందరూ కూడా ఆయనను చుట్టుకొని, యేసుక్రీస్తు ప్రభువారిని చుట్టుకొని హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించటకు వీలైతుందా? క్రీస్తు విరోధి ఇంకా బతికే ఉంటే, ఆర్ ఇంకా ఆయన లోకంని పరిపాలిస్తూ ఉంటే అది వీలైతుందా? అవ్వదు సార్. అవ్వదు. సో ఏమైంది? 19వ అధ్యాయంతో కూడిన మాటలు ఆల్రెడీ అయిపోయినాయి. క్రీస్తు విరోధి నరకంకి తోయవేయబడాడు, ఆర్మగదోన్ యుద్ధంలో ఓడగొట్టబడాడు, నరకంకి తోయవేయబడాడు అబద్ధ ప్రవక్త చేత. దాని తర్వాత వేల పరిపాలనలో ఏం జరుగుతున్నదో అది ముందే దేవుడు చూపిస్తున్నాడు యోహాన్కి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారో అక్కడ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ?
లేకపోతే ఎట్లా 1,44,000 మంది అందరి ముందు వచ్చి ప్రభుని స్తుతించవచ్చు. ఆ ప్రభు వారి పాదం భూమిని ఎలాగ తాకుతుంది రెండో రాకడ కాకుండా ఉంటే. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లాస్ట్ పేజ్ని ప్రభు వారి ముందే యోహాన్ని మరీ మానసికంగా బలపరచుటకు లాస్ట్ పేజే ముందట్లో చూపించేస్తున్నారు ఏం జరగబోతుంది. అందుకే నేను వాడిన సబ్జెక్ట్ ఏంటి, ఆల్రెడీ ప్రకటన గ్రంథం అంతా కూడా ఫ్యూచరే. ఓకే, 6వ అధ్యాయం నుంచి రాబోయే దినంలో జరగబోయే సంఘటనలే మనం చూస్తున్నాం, ధ్యానిస్తున్నాం. దిస్ ఇస్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ సబ్హెడింగ్ నేను వాడాను చూడండి ఆ స్లైడ్కి, ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఆల్రెడీ ఫ్యూచర్ గురించే మనం ధ్యానిస్తున్నాం, కానీ ఈ దర్శనము ఇస్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఏది వేల పరిపాలనలో జరగాలో ఏది వేల పరిపాలనలో జరుగుతుందో అది దేవుడు ముందే చూపిస్తున్నాడు యోహానికి, ఆయనను మరి మానసికంగా ఆత్మికంగా బలపరచటం. ఎందుకంటే 13వ అధ్యాయముతో కూడిన దర్శనం చూడగానే యోహాన్ పరిస్థితి ఎలాగుంటుంది. దుష్టులే ఈ లోకంని పరిపాలిస్తున్నారు, దుష్టులు పరిశుద్ధులను ఓడగొట్టేస్తున్నారు, చంపి వేసేస్తున్నారు, వాళ్ళ మాటలే చెల్లుతున్నాయి, వాళ్ళ అధికారమే చెల్లుతున్నది. ఇదంతా అయిపోయిన తర్వాత మరి యోహాన్ని బలపరచాలంటే దేవుడు లాస్ట్ పేజ్ ఆఫ్ ద థ్రిల్లర్ బుక్ చూపించేస్తున్నారు. దిస్ ఇస్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్. ప్రభువారి పాదము కొండని తాకుతున్నది అంటే రెండో రాకడ అయిపోయింది. 1,44,000 మంది ప్రభు కొరకు ఏర్పరచబడిన వాళ్ళు, సువార్థికులు, వాళ్ళు చుట్టూండి ప్రభుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అలాగా వాళ్ళు చేయలేరు క్రీస్తు విరోధి ఇంకా బతికే ఉంటే, ఆ క్రీస్తు విరోధి ఇంకా లోకంని పరిపాలిస్తూనే ఉంటే. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 14వ అధ్యాయంతో కూడిన మొదటి దర్శనం ఏంటంటే కంఫర్ట్. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత కంపౌండ్ అంటే మోర్ దెన్ వన్, 3 దేవదూతలు ఏదో పని చేయుట యోహాను చూస్తున్నాడు. 3 దేవదూతలు. నౌ అగైన్ ఇట్స్ కమింగ్ బ్యాక్ టు ప్రెసెంట్ అన్నమాట. ఓకే, నాట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్. సో ఆ 3 దేవదూతలు అవి ఏం చేస్తున్నాయి అది మనము జస్ట్ ఒక్క దేవదూత మనం చూద్దాం, ఎందుకంటే టైం ఉంది, ఇంకా 9:30 అవ్వలేదు, మనది 1 hour సెషన్. అది ఒక్కటి మాత్రం చూసేసి మనము ఈ దినం బైబిల్ స్టడీ ముగించుకుందాము. బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. సిస్టర్ దెబోరా గారు కూడా దాంతో కూడిన వాక్య భాగం కూడా మనకు చదివినిపిస్తారు. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. 3 దేవదూతలు కనిపిస్తున్నాయి చూడండి. 3 దేవదూతల మీద కర్సర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. ఒకటి మొదట్లో, దాని వెనకాల 2. ఓకే, చందు బ్రదర్ ఇలాజ్ కూడా చేసి చూపిస్తున్నారు చూడండి. ఒక దేవదూత ఉంది, దాని తర్వాత 2వ దేవదూత, దాని తర్వాత ఇంకొక దేవదూత. చూడండి చందు బ్రదర్ ఎంత చక్కగా 3 దేవదూతల్ని కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అందుకే వీఆర్ యూజింగ్ ద వర్డ్ కంపౌండ్. సో మొదటి దేవదూత ప్రకటించింది ఏంటి, 2వ దేవదూత ప్రకటించింది ఏంటి, 3వ దేవదూత ప్రకటించేది ఏంటి? ఓకే, ఇది ఒక్కటి మనం చూసేసి మనం ముగించుకుందాం ఈరోజు బైబిల్ స్టడీ. మొదటి దేవదూత ఏం చేస్తుందో అది మాత్రం మనము చూద్దాం. ఓకే, చదవండి అమ్మా 6వ వచనం నుంచి. ప్రకటన గ్రంథం 14వ వచనం. చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్ ఓన్లీ. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం నుండి. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. నిత్య సువార్తని ప్రకటిస్తూ ఆకాశంలో ఆ దేవదూత ఎగురుతున్నది. అయితే ఈ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం చదవమ్మా. 14 మత్తయి సువార్త కదా పాస్టర్ గారు? అవునమ్మా. 24 వచనం పాస్టర్ గారు. 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ప్రభువారిని అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా రెండో రాకడ ఎప్పుడు జరుగుతుంది? భూమి అంతా కూడా సువార్త ప్రకటింపబడిన తర్వాతనే రెండో రాకడ జరుగుతుంది అని ప్రభువారు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు
Chandu brother, you can show all of us. I'm going to ask you a question. సువార్థికులు అన్ని చోట్లలో వెళ్ళి సువార్త ప్రకటించాలి అని కోరుకున్నా సరే మంచి ఉద్దేశం కలిగి ఉన్నా సరే అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి వీలవుతుందా అండి? అడవి జాతుల మధ్యలో వెళ్ళడానికి వీలవుతుందా? అంటే అన్ని చోట్లలో వెళ్ళి సువార్త బోధించాలని మనకు ఉద్దేశం ఉంది, కానీ అది భౌతికంగా పాసిబుల్, భౌతికంగా వీలవుతుందా? అన్ని చోట్లలో ప్రజలు సువార్త వినాలి అని మనం కోరుకుంటాం, కానీ అన్ని చోట్లకు వెళ్ళి చెప్పడానికి వీలవుతుందా మన వలన? గివ్ మీ అన్ ఆన్సర్. నో పాస్టర్. నో. సో కానీ దేవదూత ఆకాశం మీద ఎగురుతూ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అందరికీ కనిపిస్తూ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ వాళ్ళ భాషలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళే సమయంలో అందరికీ సువార్త వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది పాస్టర్. వినిపిస్తుంది. దీని తర్వాతనే రెండో రాకడ. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచన మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న ప్రవచన నెరవేర్చబడాలి. దాని తర్వాతనే మనం చూస్తాం 19వ అధ్యాయంలో ఆర్మగదోన్ యుద్ధం సమయంలో ప్రభువారు వస్తున్నారు, వచ్చి క్రీస్తు విరోధిని ఓడగొడుతున్నారు, నరకంకి తోసివేసేస్తున్నారు, వేళ్ళ పరిపాలన స్థాపిస్తున్నారు. కానీ ఇదంతా జరిగే ముందు సువార్త ప్రపంచమంతా కూడా అందరూ వినాలి. అది ఎప్పుడు వీలవుతుంది? దేవదూత ఆకాశం మీద ఎగురుతూ వెళ్తే సువార్త ప్రకటిస్తేనే వీలవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడున్నారో అక్కడ హల్లెలూయా ఆమేన్ చెప్పండి. ఓకే. ఇంకొకటి, ఆ దేవదూత ఏ ప్రాంతం మీద ఎగురుకొని వెళ్తుందో వాళ్ళకి అర్థమయ్యే లోకల్ భాషలనే ప్రకటిస్తూ వెళ్తుంది. చైనా మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు చైనీస్ భాషలోనే చెప్తుంది. రేపు ఎవరికి సాకు దేవుడు ఇయ్యాడు, మేము సువార్త వినలేదండి, అందుకు మేము మారు మనసు పొందలేదండి అని సాకు చెప్పుటకు దేవుడు అవకాశం ఇయ్యాడు. స్వీడన్ దేశం మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు స్వీడిష్ భాషలనే ఆ సువార్త ప్రకటింపబడుతుంది. ఫ్రాన్స్ మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు ఫ్రెంచ్ భాషలని. ఇంకా భారతదేశంకి మనం వస్తే ప్రతి ప్రాంతం మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు, మహారాష్ట్ర మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు మరాఠీలో, పంజాబ్ మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు పంజాబీలో, ఇంకా తెలుగు ప్రాంతం మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు తెలుగులో, బహుశా ఆంధ్ర మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు వినండి వినండి అండి అవసరం కదా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో. హల్లెలూయా ప్రైజ్. అలాగే తెలంగాణ తెలుగు వేరే రకంగా ఉంటుంది. బహుశా ఇక్కడ స్లాంగ్ కూడా దేవదూత వాడుతుంది కావచ్చు. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వినండి, ఇక్కడ వినండి రాబాయ్ వీడు నాట్లో. బట్ ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరికి కూడా సాక్ అనేది ఉండదు మేము సువార్త వినలేదని. అందుకే ఇది అయిపోయిన తర్వాత కూడా ఎవరెవరు మారు మనసు పొందట్లేదో వాళ్ళకే పాత్రల తీర్పు, అన్నిటికంటే భయంకరమైన పాత్రల తీర్పు వర్తిస్తుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాను? 3 తీర్పుల్లో ఇది అన్నిటికంటే భయంకరమైనది పాత్రల తీర్పు. అరే కళ్ళారా దేవదూతను చూసి సువార్త ప్రకటించడం, అప్పుడు కూడా మనసు కఠోరపరుచుకొని యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, వాళ్ళు భయంకరమైన పాత్రల తీర్పుకి అర్హులా కాదా? Tell me no. అర్హులు. అందుకే ఇది అయిపోయిన తర్వాతనే పాత్రల తీర్పు స్టార్ట్ అవుతుంది, కానీ ఇది అవ్వక ముందు కాదు. దేవదూత ఎగురుతూ వెళ్తున్నది ఆకాశం మీద, సువార్త ప్రకటిస్తున్నది, యేసుని అంగీకరించండి, ఆయన మీ కొరకు శిల్వ మరణం పొందాడు. లేఖనం ప్రకారంగా మని పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. ఆయన నమ్మండి, ఈ సువార్తను అంగీకరించండి, దేవునితో సరైన సంబంధం కుదిరించుకోండి, ఆయనతో సమాధాన పడండి, నీతిమంతులుగా ఎంచబడండి. అది ఆల్ విత్ మీ. జస్ట్ ఒక్క దర్శనమే, కానీ ఎన్నో విషయాలు మనం నేర్చుకునేది ఉన్నాయి. అందుకే నేను చెప్తాను, ఇప్పుడు బైబిల్ ఈజ్ అ ట్రెషర్ హౌస్. ఒక వాక్య భాగంని తీసుకొని ఇంకొక వాక్య భాగంతో మనం వెంటనే కనెక్షన్ చేయొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వీఆర్ క్లోజింగ్ హియర్ నౌ. వేరే 2 దేవదూతలు ఎగురుతూ ఏ పని చేసినాయి, ఏం ప్రకటించినాయి, ఏ పని చేసినాయి అనేది మనము వచ్చే వారము చూద్దాం.
దేవుని వాక్యము చుంటే తేనె దారు కంట మధురమైనది. రాత్రంతా నేను ప్రకటన గ్రంథం బోధించిన మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. కానీ మీకు కూడా పనులు ఉన్నాయి, నాకు కూడా పనులు ఉన్నాయి. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ రాజ్ కుమార్ గారికి నేను అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన వ్యక్తుల మంది పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. 9 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించటకు, వీళ్ళతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు, ప్రకటన గ్రంథంలో ఉన్న అనేక మర్మాలు గ్రహించుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మేము ఎంతమంది ఉన్నామో అది మీకు అనవసరం, కానీ ఎంత ఆసక్తితో మేము వచ్చి ఉన్నామో అది ముఖ్యం. మీరు క్వాంటిటీని చూసే దేవుడు కాదు, క్వాలిటీని చూసే దేవుడు. దాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఎందుకంటే ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు చాలామంది వినట్లేదు, కానీ ఎవరు వినిపించుటకు ముందుకు వచ్చి ఉన్నారో ఆ వ్యక్తి మాటలు కూడా వినుటకు చాలామంది రావట్లేదు. అయినా సరే తండ్రి, మీ నామం మహిమపరచబడుతున్నది. ఈ 9 మంది ఈ సమయంలో వచ్చి ఉన్నారు, ఎన్నో విషయాలు నేర్చుకున్న విషయాలు తోడు క్రైస్తవులతో వాళ్ళు పంచుకోబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, ఏమేమి మాకు బోధించారో మేము తోడు క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో టెక్నికల్ అసిస్టెన్స్ చేసే చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా ఈరోజు స్క్రిప్చర్ పోర్షన్స్ రీడింగ్ చేసిన సహోదరి దెబోరా గారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తి who has participated, Lord bless her or him. In Jesus' holy precious name we pray. Amen, amen, amen.